తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కదిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి, పట్టణ అధ్యక్షులు సోదరులు డైమండ్ ఇర్ఫాన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ సహచరులకి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున నమస్కారాలు. మొదటిగా సరు కార్యక్రమంలో దాదాపు నెలల పాటు మీరందరూ శ్రమించి ఒక దారికి తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరికి కూడా అభినందనలు, శుభాభినందనలు తెలుపుతూ ఉన్నాను. మామూలుగా సోదరుడు ఇప్పుడు మండల పార్టీ కన్వీనరు హరిగారు చెప్పినారు, ఒక 10 మంది వచ్చినప్పుడు నొప్పి పడుతూ ఉంటారని చెప్పేసి. వాస్తవంగా కొన్నిసార్లు గట్టిగానే మాట్లాడుతూ ఉంటాను నేను. ఆ గట్టిగా మాట్లాడకపోతే పొద్దున్నే నా ఆరోగ్యం కోసం పెట్టుకోండి గంటన్నరలో కూడా దూరిపోతూ ఉంటారు. ఈరోజు పొద్దున కూడా దూరినారు పైకి. అది గట్టిగా ఎందుకు చెప్తామంటే, గట్టిగా చెప్పకపోతే ఉండరు. నాకు కూడా ఎప్పుడు మీ మీద కోపం ఉండదు, ద్వేషం ఉండదు. మీకు ఎంత ప్రేమ ఉందో దానికి రెట్టింపు ప్రేమ నాకు కూడా ఉంది మనసులో. అయినప్పటికీ చెప్తానా, మీరు చెప్పినారు కాబట్టి 100కు 100% ప్రసాద్లో వచ్చే రోజులో, అంటే కందికుంట ప్రసాద్లో వచ్చే రోజులో ఆ మార్పు ఖచ్చితంగా చూపిస్తాం మీ అందరి కోసం. నేను మారతా. మీకు నొప్పించే ఏ పని కూడా నేను చేయను కూడా. రెండోది, తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంది, ఒక నిబద్ధత ఉంది, ఒక పద్ధతి ఉంది మనకి. వేరే ఏ పార్టీలో కూడా మీరు గమనిస్తున్నారు, గొడ్డల పార్టీలో 5 ఏళ్ళు అధికారం చెలాయించినప్పుడు అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడినారు. వాస్తవమా కాదా? నిన్నటికి నిన్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలోనే ఒక సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం గారు కేవలం 4 కోట్ల ఆస్తి కబ్జా చేసేసి దొంగ పేపర్లు, దొంగ పత్రాలు సృష్టించి పరారైపోయేసి అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు నేను మీరు అందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నా, నేను గమనించుకోవాలి. నేను మొదటి రోజు నుంచి చెప్తాను. మొదటి మీటింగ్ ఇక్కడే పెట్టినాం 2 సంవత్సరాల క్రితం మా ఎన్నికల్లో గెలిచిన తర్వాత. ఆ రోజు మీకు ఒక మాట ఇచ్చిన, మీరు కొత్త ప్రసాదం చూస్తారని. అందుకే రాత్రింబవళ్ళు కష్టపడతాను. ఎందుకంటే మీరు తప్పు చేసి పార్టీ గౌరవం తగ్గించిన, మీరందరూ మా నాయకుడని చెప్పుకునేటువంటి నేను తప్పు చేసి మీ అందరూ గౌరవం తగ్గించినా మనం చెడిపోయేది పార్టీ పరంగానే. అందరూ చెడిపోతాము, అందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి. అందుకనే నిక్కచ్చిగా ఉంటున్నా. కార్యకర్తలు మీరు రోడ్ల గురించి చెప్తున్నారు. మనం చేసినంత రోడ్ల పనులు ఎవరు కూడా చేయలేరు వేరే నియోజకవర్గాలు. గత సమావేశంలో కూడా మీకు భవిష్యత్తులో కార్యకర్తలు వేరే అడ్డగోలు వ్యవహారాలు పోతండి, మీ ప్రాంతాల్లో రోడ్లు వస్తాయి అంటే తారు రోడ్లు వేస్తారు, మాకేం వస్తాయి అనుకున్నారు. కానీ మీకు కూడా వస్తాయి. మీరు చేయలేకపోతే ఎవరికన్నా చేసేనా మీకు మంచి చేసేటువంటి కార్యక్రమం చేస్తాము. అది హార్టికల్చర్ హబ్ అనేది ఇప్పుడు మొదలు కాబోతుందనేది కూడా మీకు ఈ సందర్భంగా తెలియజెప్తాను. అంతేకాకుండా గతంలో ఉపాధి హామీ పథకం ఉండేది. అందులో 23 కోట్ల రూపాయలు మొదటి విడతలో డబ్బులు ఇచ్చినాం. మళ్ళీ అరకొర డబ్బులు గోకులం షెడ్లు కానీ ఇంకొకటి కానీ దాదాపు 60-70 కోట్ల రూపాయల పైచిలుకు ఉపాధి హామీ పథకం కింద మొదటి 2 సంవత్సరాల్లోనే మనం డబ్బులు ఇచ్చినాం. బిల్లులు తిట్టుకుంటా అంటారు. నేను ఆ రోజు గోకులాలు ఇచ్చినప్పుడు చెప్పిన, బిల్లులు లేట్ అయితే తిట్టుకోవద్దని నేను. ఇకపోతే ఇప్పుడు బీబీజీ రామ్జీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక పథకాన్ని, ఉపాధి హామీ పథకాన్ని మారుస్తూ గతంలో ఉన్నటువంటి పని దినాల కంటే ఎక్కువ పని దినాలు కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నిష్పత్తిని, దామాషాన్ని కూడా మారుస్తూ చేసినటువంటి నిర్ణయం మేరకు కొత్త హామీ మురుగు కాలువల నిర్మాణం కావచ్చు, ఎక్స్టెన్షన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఎర్రగుంట్లపల్లికి రోడ్డు, దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి రోడ్డు,
మా తెలుగుదేశం పార్టీ సోదరులు ఉన్నారు ఎక్కువగా, వాళ్ళని వివక్ష గురి చేస్తూ వాళ్ళ మీద కక్ష పెంచుకొని వాళ్ళకు రోడ్డు లేనటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి రోడ్డు వేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున కనీసం బైపాస్కు ఓపెన్ కాకూడదనే ఆలోచనతో వాళ్ళు చేసినటువంటి కుట్రలను భగ్నం చేస్తూ ఒకవైపున బైపాస్ రోడ్డు మొదలుపెట్టినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండో వైపున కూడా పదే పదే కోర్టు కేసులు వేసి ఇప్పటికి కూడా విఘ్నాలు కల్పిస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని పరిష్కారం చేస్తాం. వచ్చే రోజుల్లో రెండో వైపున కూడా బైపాస్ రోడ్లో నుంచి 1000 వాహనాలు పోయే విధంగానే తొందరలోనే తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా లో వోల్టేజ్ సమస్యలో గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, సబ్ స్టేషన్ల కొరత ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన నియోజకవర్గానికి కొత్తగా దాదాపు 7 సబ్ స్టేషన్లు మంజూరు చేసుకొని వస్తున్నటువంటి ఘనత కూడా మా ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసంపూర్తిగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో పాఠశాలల్ని LADF ద్వారా అంటే CSR నిధులు ఏదైతే ఉన్నాయో సోలార్ ద్వారా వాటిని పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పేద BC విద్యార్థులు గడిచిన కాలంలో ఇక్కడ MJP ఎప్పటి నుంచో లేదు, అన్ని నియోజకవర్గాల్లో ఉంది. అంటే మహాత్మా జ్యోతిరావు పూలే BC గురుకుల హాస్టల్ని గతంలో లేనటువంటి పరిస్థితుల్లో మన నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి గారు, అదే రకంగా రాష్ట్ర మంత్రి వర్గాలు సవితమ్మ గారు కలిసి మన నియోజకవర్గానికి ఒక MJP స్కూల్ని మంజూరు చేసినటువంటి పరిస్థితి, అది కూడా నెలలోనే వాడుకలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులను కూడా పేద ప్రజానికానికి BC వర్గాలకు తెలియజెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. పాల్పాడు చిన్నస్వామి గుడికి వెళ్ళే దారిలో పాత స్టేషన్ కింద సిమెంట్ రోడ్ రిపేర్, ఇది కూడా పూర్తి చేస్తాం. ఇది దానికి అంత పెద్ద అనౌన్స్మెంట్ ఏమో అవసరం, చిన్న చిన్న పనులు. ఏ ఆంజనేయ దాసు ఇదేం చిన్న చిన్నవి చేస్తాం లేదు, ఎవరు రాజు చెప్పినాడా, ఇది పూర్తి చేస్తాం. అంతేకాకుండా పాలపాడు విన్న కూడా తొందరలోనే కమిటీ కూడా వస్తుంది. ఈసారి శ్రావణ మాసం అనేది పాలపాడు విన్న ఆంజనేయ స్వామి శ్రావణ మాస వేడుకలు అనేది అత్యద్భుతంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళ నమ్మకం, పేదవాళ్ళు బలంగా, పేదవాళ్ళు కాదు ధనికులు కూడా బలంగా నమ్మేటువంటి మన ఆంజనేయ స్వామి గుడిని ఉత్సవాలు అనేది శ్రావణ మాసంలో ప్రత్యేకంగానే మనం నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం ఇది. దీన్ని మరింత ఘనంగానే ఈసారి నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. అంతేకాకుండా కోనేరు పనులను ఆగస్టు 15వ తారీఖు కల్లా పూర్తి చేయబోతున్నాం అనేది వాస్తవాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. మీరు మాట్లాడినటువంటి ప్రతి విమర్శకి మేము నిర్మాణాత్మకంగా సమాధానం చెప్పబోతున్నాం అనేది వాస్తవం. మీ కళ్ళ ముందర వాస్తవాన్ని ఆవిష్కరింపజేసి మా సమాధానం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తున్నాం. అంతేకాకుండా వాటికి ఏదైతే పక్కనే ఉన్నటువంటి జళ్ళై మఠం పక్కన ఉన్నటువంటి మధ్యలేని నీళ్లు కూడా రాకుండా కట్టడి చేసే విధానానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాం. ప్రణాళికల వరకు ఆగిపోము, నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడే నరసింహస్వామి గుడిలోకి వర్షాలు వచ్చినప్పుడల్లా ఏదో మనం అధికారంలోకి వస్తేనే వర్షాలు వస్తే నీళ్లు పోతున్నాయని మాట్లాడే మాటలకు సమాధానం చెప్తూ ఆ నీళ్లు దేవస్థానంలోకి పోకుండా పనులు ఆల్రెడీ మొదలు పెట్టినటువంటి వాస్తవ పరిస్థితులను కూడా ఈ నియోజకవర్గమే కాదు నరసింహస్వామి భక్తాదులందరికీ కూడా తెలియజెప్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రజల్లో ఉన్నటువంటి చిరకాల వాంఛ గిరి ప్రదక్షిణ చేయాలనే ఆలోచనతో పిల్లలు మొదలుపెట్టినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని భవిష్యత్తులో పెద్ద ఎత్తున తీర్చిదిద్దే విధంగానే ఈరోజు రోడ్ ఫార్మేషన్ చేసిన వచ్చే రోజుల్లో 120 అడుగుల రోడ్డును అక్కడ నిర్మించబోతున్నాం అనేది కూడా వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా ఇంకా మా మనసులో ఒక దృఢ సంకల్పం ఉంది. 2026 డిసెంబర్ కల్లా కేవలము తిరువీధులే కాదు, మేము ఏదైతే ఆలోచన చేసినామో పారిశ్రామిక వాడను కూడా అంకురార్పణ జరగాలనే ఆలోచనతో, పట్టుదలతో, సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నటువంటి ఆ పరిస్థితుల్ని వాస్తవ రూపంలో కూడా తీసుకొస్తాం. దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం డిసెంబర్ కల్లా మొదలు పెట్టాలనే ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం, చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. ఇన్ని రకాలుగా నియోజకవర్గంలో మీరందరూ కూడా గుండెలు మీద చేసుకొని ఆలోచన చేస్తున్నారు. గడిచిన పాలకులు ఎవరైనా కూడా
అరగంట పాటు ఈ నియోజకవర్గంలో చేసినటువంటి మంచిని చెప్పగలిగినటువంటి ఎమ్మెల్యే ఒక్కరంటే ఒక్కరైనా ఉండగలిగినారా? వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోండి. ఇంతకంటే గౌరవంగా మనం ప్రజల దగ్గరికి పోవడానికి ఇంకేముంది? మనం నియోజకవర్గ స్థాయిలో ఈ పనులు చేస్తుంటే రాష్ట్ర స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలో కానీ సంక్షేమాన్ని కానీ పరుగులు పెట్టిస్తున్నటువంటి వైఖాన్ని కూడా మళ్ళీ ఒకసారి కూడా తెలియజెప్దామని చెప్పే సందర్భంగా తెలియజెప్తున్నాను. పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, 2027 కల్లా పోలవరం పూర్తవుతోందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించడం, పోలవరం ఒక్కసారి పూర్తయితే మన హంద్రినీవాలో 365 రోజుల పాటు నీళ్లు ప్రవహిస్తే ఏ రకంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాను. 5 నెలల పాటు ప్రవహిస్తేనే ఇంత సంతోషం ఉంది. వచ్చే రోజుల్లో 365 రోజుల పాటు నీళ్లు ప్రవహిస్తే ఏ స్థాయిలో రైతాంగం ఉంటుంది, ఏ స్థాయిలో రైతాంగం సంతోషంగా కుటుంబ సమేతంగా పండుగ చేసుకుంటారు ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాం. అంతేకాకుండా అణచివేయబడినటువంటి గొంతు నులిమేయబడినటువంటి అమరావతిని ఈ రోజున ఐకానిక్ భవనాలు పూర్తి చేసేటువంటి కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహాలతో 15,000 కోట్ల రూపాయల నిధులతో. మరి విశాఖపట్నంలో ప్రణాళికాబద్ధంగా ఈరోజు టెక్నాలజీ హబ్గా ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి, ఆర్థికంగా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ కూడా ఎమర్జ్ అవుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తుందంటే ముందస్తు ప్రణాళికలతో ఖచ్చితంగా తాగునీటి సమస్య లేకుండా చేసినటువంటి మన సుపరిపాలనని 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ సుపరిపాలనని ప్రజలకు తెలియజెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తాను. మొదటి సంవత్సరంలోనే గ్రామీణ ప్రాంతంలో రోడ్లని నిర్మించడానికి 23 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం, వాటితో పాటు గోకులం షెడ్ల రూపేణ మరొక 25 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో నిధులు మంజూరు చేయడం, తొట్లు కట్టడానికి మళ్ళీ ఒక 10 కోట్ల రూపాయలు కేటాయించడం, ఈ వాస్తవ పరిస్థితులన్నీ ప్రజానీకానికి తెలియజెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. అంతేకాకుండా కబరస్థాన్లో ముస్లిం సమాజానికి మనం చేసినటువంటి మంచి, మొదటిగా సీసీ రోడ్ వేసిండేది, మొదలుపెట్టిండేది మాతోనే, మళ్ళీ పూర్తి అయిండేది కూడా ఈ కూటమి ప్రభుత్వంతోనే. వాస్తవాన్ని వాళ్ళకి తెలియజెప్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. ఈ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికలో కూడా షాదీ మహల్ పేరు మీద ఎన్నికల ప్రహసనంగా చేసుకొని ఎన్నికలప్పుడు షాదీ మహల్ పూర్తి చేస్తామని బూటకు హామీలు ఇస్తూ కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే షాదీ మహల్ ప్రస్తావించినటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని కానీ ఇప్పటి వైఎస్ఆర్ పార్టీ ఆలోచన విధానానికి కానీ స్వస్తి పలుకుతూ షాదీ మహల్ని పూర్తి చేసించేది మనమే. మళ్ళీ షాదీ మహల్ మళ్ళీ పునర్నిర్మిస్తూ ఉండాలి కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వమే అని చెప్పి వాస్తవాన్ని తెలియజెప్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజెప్తున్నాను. పేద ముస్లింలు 3,000 రూపాయలకే కుటుంబాల్లో పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేసి షాదీ మహల్ నిర్మిస్తే 15 సంవత్సరాల పాటు నిర్వహణ లోపం పెట్టుకొని కనీసం సున్నం కూడా కొట్టుకోకుండా కాలంలో నీళ్లు పోయినటువంటి పరిస్థితుల్లో నిర్వహణ చేసినటువంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సినటువంటి వాస్తవ పరిస్థితులు ఒకసారి ఒక 15 రోజులకో 4 రోజుల్లోనూ దాన్ని ఓపెన్ చేస్తాము. ఆ రోజున ఖచ్చితంగా వాళ్ళు అవాక్ అయ్యేటువంటి పరిస్థితుల్లోనే దాన్ని పునర్నిర్మిస్తున్నామనే వాస్తవ పరిస్థితి వాళ్ళకి తెలియజెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిస్థితి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా కూడా భూ కబ్జాదారులు కానీ, పట్టణ ప్రాంతంలో ఎక్కడైనా రియల్ ఎస్టేట్ మాఫియా పేరు మీద జరుగుతున్నటువంటి భూ కబ్జాదారులు కానీ, సెటిల్మెంట్లు చేసేటువంటి వాళ్ళు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం అన్నా పోలీస్ అన్నా భయపడేటువంటి పరిస్థితులు కల్పించినామా ఒక్కసారి మనందరికీ కూడా తెలియజెప్తాం. ప్రజానీకంలో ఉండేది అద్భుతంగా 2 సంవత్సరాల కాలంలో శాంతి భద్రతల పట్ల చాలా పాజిటివ్ దృక్పథంతో ప్రజలు ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా వాళ్ళకి వాస్తవ పరిస్థితులు మరొకసారి గుర్తు చేయడం, వారి గడపకు పోవడం, వారిని పలకరింపు ఉండడము, వారికి మంచి చెడ్డు మాట్లాడటం, ఇంకా వాళ్ళకి ఏదైనా ఉంటే కూడా వారి నుంచి స్వీకరించడము, నేర్చుకోవడము, మళ్ళీ అమలు చేయడం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఒకసారి గమనిస్తే వలీసాబ్ రోడ్లో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ గతంలో డబ్బుల కోసం కమిషన్ల కోసం ఎలక్ట్రిక్ పోల్ ఆపేసినారు. ఆర్డీఎస్ఎస్ కింద గ్రామీణ ప్రాంతంలో 3 ఫేజ్ కరెంట్ కింద కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. మన ప్రభుత్వం వచ్చినాక
ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా 3 ఫేజ్ కరెంటు, నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం, కొత్తగా లైన్లు లాగుతున్నటువంటి కార్యక్రమం, కొత్తగా పోల్లు ఇస్తున్నటువంటి కార్యక్రమం, పట్టణ ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీలో కూడా కొత్తగా ఎలక్ట్రిక్ పోల్స్ వేసినటువంటి కార్యక్రమం, అంతేకాకుండా టవర్స్ వేసి వినాయక చవితి సందర్భంగా పవర్ కట్టున్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలు కాపాడినటువంటి వైనాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు, ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ప్రత్యేకంగా వచ్చే 2-3 నెలల్లోనే మీరే గమనిస్తారు, అద్భుతమైనటువంటి ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పేసి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజెప్తా ఉన్నాను. పేదవాడు అక్కడికి పోతే సంతోషంగా మళ్ళీ వైద్యం చేయించుకొని తిరిగి వచ్చే పరిస్థితుల్లోకి ఆసుపత్రి పరిపాలన సాగుతుందని చెప్పేసి కూడా వీరందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను. అంతేకాకుండా కబరస్థాన్ని సుందరీకరణ కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాం. కుమ్మరోళ్ళపల్లి పాఠశాల ఏదైతే ఉందో వాటి కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేసినాం. ఫస్ట్ ఫ్లోర్లోకి మళ్ళీ గ్రానైట్ కావాలంటే ఇచ్చినాం. అంతేకాకుండా వాళ్ళకి ఇంకొక డైనింగ్ హాల్ కానీ, అంతేకాకుండా ప్లే గ్రౌండు, పార్క్ కూడా వాళ్ళకి ఆ కాంపౌండ్లో పెడుతున్నాం. కుమ్మరోళ్ళపల్లిలో కూడా ఒక పక్కనే ఉన్నటువంటి పార్క్ కూడా డెవలప్ చేస్తున్నాం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల అంటే ఇంత అందంగా ఉంటుందా అనే విధంగానే కుమ్మరోళ్ళపల్లి పాఠశాల తీర్చిదిద్దుబోతున్నాం 2 నెలల కాలంలోనే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పిల్లవాళ్లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. మన నియోజకవర్గం నుంచి పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, పేద కులాల నుంచి వచ్చినటువంటి పిల్లలు దేశంలోని అత్యున్నతమైనటువంటి స్థాయికి క్రీడారంగంలో ఎదిగితే వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు మనం తీరుస్తున్నాం. వాళ్ళకు భవిష్యత్తులో మంచి ఇండోర్ స్టేడియం కూడా కట్టించి ఇవ్వబోతున్నాం అనే వాస్తవ పరిస్థితులు ప్రజలకి మనం డోర్ టు డోర్లో తెలియజెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.